న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం. సోషల్ మీడియాలో వీడియో విడుదల. విద్యలో తెలంగాణ విద్యార్థులను అగ్రగామిగా నిలపాలని విజ్ఞప్తి. కలెక్టరేట్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంగుల. ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం. బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వ విప్ అడ్లూరి ఫైర్. తమ పార్టీ నేతలతో దాడులు చేయించుకుని సానుభూతి డ్రామా ఆడుతున్నారని మండిపాటు. బీఆర్ఎస్ నేతలపై దాడికి కాంగ్రెస్ కు సంబంధం లేదని వెల్లడి. కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్. పోలీసుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారని మండిపాటు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్. ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమయ్యి ఫైర్. కమిషన్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేకుండా పోయిందని మండిపాటు. నియోజకవర్గ పరువు తీస్తున్నారని ధ్వజం. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. సోషల్ మీడియా ద్వారా ఓ సందేశాన్ని విడుదల చేసిన మంత్రి పొన్నం, ఈ దేశ ఆస్తిని, తెలంగాణ రాష్ట్ర ఆస్తి భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యత గల వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని అన్నారు. తెలంగాణలో విద్యనందించే గురువులందరూ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ఈ దేశ ఆస్తిని, తెలంగాణ రాష్ట్ర ఆస్తి భవిష్యత్తును పెంచేటువంటి ఒక బాధ్యత గల, గురుతర బాధ్యత గల వృత్తి. మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో విద్యను అందించే గురువులందరూ భవిష్యత్తులో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలబడే విధంగా శ్రమించాలని ఈ గురు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను ప్రత్యేక శుభాకాంక్షలు. మీరంటే అపారమైన గౌరవం, తల్లిదండ్రులతో మీరంటే ఒక గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న మీ అందరికీ ఈ గురు పూజోత్సవ దినోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పొన్నం ప్రభాకర్. కరీంనగర్ కలెక్టరేట్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టరేట్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ, భారీ వర్షాలకు చుట్టుపక్కల జిల్లాల్లో ఇబ్బందులు తలెత్తినా కరీంనగర్లో మాత్రం ఇబ్బందులు తలెత్తకుండా నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడు ఎంత పెద్ద వర్షం కురిసినా నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాలేదని, నిమిషాల్లో వరద నీరు రోడ్లపై లేకుండా పోయిందన్నారు. అమెరికా లాంటి ధనిక దేశాల్లో ఎంతటి కోటీశ్వరుడైనా మిస్టర్ అనే పిలువబడతాడని, కానీ రైతులు, ఉపాధ్యాయుడు మాత్రం గౌరవించబడుతున్నారన్నారు. యావత్ ప్రపంచమే గురువును దైవంగా భావిస్తుందని చెప్పారు. గురువులు తమ పిల్లల కన్నా విద్యార్థులనే ఎక్కువగా చూసుకుంటారని, విద్యార్థులు సన్మార్గంలో వెళ్లేలా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు. గొప్పగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నిలబడి సెల్యూట్ కొట్టేది అమెరికాలో. లక్షల కోట్లు సంపాదించిన కానీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉన్న కూడా దే నెవర్ రెస్పెక్ట్ దెమ్. కానీ ఇద్దరు వ్యక్తులు సమాజ సేవస్తుని, ఒకరు వ్యవసాయం చేస్తే ఆ ఫార్మర్కు, రెండోది టీచర్కు చాలా గొప్పగా వాల్యూస్ అంటే ఈ ప్రపంచం ఒక భారతదేశమే కాదు, ఈ ప్రపంచం మొత్తం కూడా గురువు అంటే దైవ సమానుగా భావిస్తాం. నేను కూడా చిన్నప్పుడు చూస్తూ కరీంనగర్ నుంచి మా ఊరికి వస్తుండే, ఇక్కడ 4:30కు 5కు బస్సు ఎక్కుతుండే, ఎక్కి మా దగ్గరికి పాఠాలు చెప్తున్నాం. మా పిల్లలందరూ వచ్చిండ్రా అని చెప్పి పిల్లలందరూ వస్తుంది, పిల్లలు చదువు చెప్తుంటే పిల్లలు చదువు నేర్చుకున్న కొద్దీ సంతోషపడుతుండే. మా తల్లిదండ్రులు కాదు, గురువు సంతోషపడుతుండే. అబ్బా నా పిల్లడు ఎంతమంది చదువుకుంటున్నాడు. 5:30, 6 వరకు చదువు చెప్తుండే. మళ్ళీ బస్సు ఎక్కొచ్చేసరికి 9:30 అవుతుండే. తన పిల్లలు పొద్దున లేచి పోయేటప్పుడు పండుకొని ఉంటాడు, వచ్చే వరకు తన పిల్లలు పండుకుంటాడు. ఆయనకున్న పిల్లలు అంటే మేమే వాళ్ళ పిల్లలు, టీచర్లకు ఉన్న పిల్లలు ఎవరంటే విద్యార్థులే పిల్లలు. తన కన్న పిల్లలకు అన్న ఎక్కువ బాగోవచ్చు కాబట్టి ఇందుకే అందరికీ మాత్రం విద్య నేర్పించదు. తన కన్న పిల్లల్ని చూసుకుంటాడలే ఎక్కువ.
పొద్దున్నేసి వెళ్ళేవాడు లేవాడు, వచ్చేవారికి పండుకొని ఉంటాడు. కన్నబిడ్డలు చూసుకోలేకపోయిండు, కన్నబిడ్డలు విద్యనందించాడు. కానీ మా అందరికి విద్యనందించిండు, మమ్మల్ని కన్నబిడ్డలు చూసుకున్నాడు. అందుకే గురువు ఒక గొప్ప వ్యక్తి, అందుకే ఆల్టర్నేటివ్ లేదు గురువు అని చెప్తున్నాను. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదినం. ఒక బ్రాహ్మణ కులం పుట్టింది మన తెలుగు బ్రాహ్మణ అయినా కూడా, తిరుత్తిన ఉన్నా కూడా ఆ రోజు తండ్రి ప్రోత్సాహం చేస్తుండే. బ్రాహ్మణ కులం పుట్టినంగా మనం ఏంది చదువుకున్నాడు, పురోహితం చేసుకోకుల్లే అంటే లేదు నాన్న నేను చదువుకుంటా అని చెప్పి చదువుకొని గొప్పగా వ్యక్తిని నిజంగానే ఆ రోజే పురోహితం స్టార్ట్ చేస్తే మనకంత గొప్ప ప్రెసిడెంట్ గారిని చూసేవాళ్ళమా, ఒక రాష్ట్రపతి చూసేవాళ్ళమా. అందుకే ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎప్పుడు కూడా మనం మర్చిపోదు, ఈ దేశం మర్చిపోదు. అందుకే నేను ఈరోజు చాలా కారణాలు ఉన్నా కూడా అనుకున్నా మిమ్మల్ని కలుసుకోవాలి, గురువులను కలుసుకోవాలి, ఒక గొప్ప కార్యక్రమం ఉండాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారితో చెప్పేసి ఎస్ ఐఎమ్ కమింగ్ అని చెప్పిన ఒకటి మీ అందరినీ కలుసుకుంటూ చాలా అదృష్టంగా మారుస్తుంది. మీ అందరిడంగా ఇంకా మాలాంటి విద్యార్థులు ఎంతోమంది తీర్చిదిద్దాలని చెప్పి అందులో మీకున్న ఆనందం ఇచ్చుకోండి. అందుకే మీ ఫ్యూచర్ బాగుండాలి, మీ కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పి ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ నేతలతో తామే దాడులు చేయించుకుని ఆ నిందను కాంగ్రెస్ పై వేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా గ్రామంలోని రైతు వేదికలో మండల వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మెడికల్ క్యాంపులో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతున్నాయని, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలని కోరారు. అనంతరం నంది రిజర్వాయర్ పక్కనే ఉన్న నిర్మాణమవుతున్న గంగమ్మ ఆలయాన్ని సందర్శించి గ్రామంలోని తెనుగువాడలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు తమ పార్టీకి చెందిన వారితోనే దాడులు చేయించుకుని ఆ అపవాదును కాంగ్రెస్ పార్టీకి అంటగడుతున్నారని దుయ్యబట్టారు. ఖమ్మంలో జరిగిన దాడులకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది అసమ్మతి నాయకులే వారిపై దాడులు చేశారన్నారు. 8 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క పార్టీపై గాని నాయకులపై గాని ఎలాంటి దాడులు చేయలేదని వివరించారు. ఓవైపు వరదలతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ రాజకీయ పబ్బం కోసం తహతహలాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని చేస్తున్న ఆరోపణలను పూర్తిగా సత్యదూరమని అన్నారు. మరి 8 నెలలకి మేము ఎవరైనా కొన్ని ఇబ్బంది పెట్టినామా? ఎవరి మీద ఏ గ్రామాల కానీ ఏ నియోజకవర్గాలు కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి మీద దాడులు చేయించినామా? మేము వాళ్ళే రాళ్ళు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే అసమ్మతి నాయకులు రాళ్ళు వాళ్ళే విసిరించుకుంటారా? మళ్ళీ ఆ నిపం మొత్తం మన ప్రభుత్వం మీద అపవాదం చేస్తుండ్రు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత పెద్ద వరదలతోని ఖమ్మం జిల్లా, సూర్యాపేట, కోదాడ ఆ ప్రాంతం అంతా అల్లాడిపోయి వరదలలో ప్రజలు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉంటే రాజకీయ పార్టీలు ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళందరూ కూడా ప్రజలకు అండగా ఉండే నిర్ణయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా పోయి రాజకీయం చేసినటువంటి దుస్థితి ఇలా హరీష్ రావుకు, కేటీఆర్కు మొన్నటిదాకా నేనే మంత్రి నేనే రాజు ఉన్నటువంటి ఈశ్వర్ కూడా మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అయ్యా ఈ పక్క పెట్టండి. మనం ప్రజలకు ఇలా కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు, ఆ జిల్లాలో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్న విషయాన్ని సూచనలు ఉంటే సూచన ప్రతిపక్ష పార్టీగా ఇవ్వండి తప్ప కానీ వాళ్ళు ఎవరో దాడి చేసిండు, వీళ్ళు ఎవరో దాడి చేసిండు, రోడ్డు పోతే ఎవరేమన్నా కూడా దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత అంటే దానికి ఎవరేం చేస్తారు? కష్టాల లోపల అండగా ఉండే విధంగా పరిపాలన చేస్తాం తప్ప మేము ఎవ్వరం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డం కానీ ప్రభుత్వం కానీ ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయదన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మాట్లాడిన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకులు మంత్రులు మాట్లాడిన మాటలు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళు చేసిన దాడికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమయ్యి ఫైర్ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి పైరవీలు, కమిషన్లపై దృష్టి సారించారని ఆరోపించారు. మానకొండూరులో మీడియాతో మాట్లాడిన రసమయ్యి ఎమ్మెల్యేగా నియోజకవర్గం పరువు తీస్తున్న ఘనత కవ్వంపల్లిదేనని నిప్పులు చెరిగారు. సీఐపై ఫిర్యాదుకు సీఎం వద్దకు వెళ్తారా అంటూ ఎద్దేవా చేశారు. ఓవైపు 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతుండడం నీకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. వరదల వల్ల నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని, పంట నష్టం కూడా తీవ్రంగా జరిగిందన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు అంచనా వేయకుండా కాలం వెళ్లదీస్తుందని దుయ్యబట్టారు.
తోటపల్లిలోని ఓ మత్స్యకారుడు వాగులో గల్లంతైతే ఎమ్మెల్యేగా బాధిత కుటుంబాన్ని పరామర్శించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందన్నారు. ఇప్పటికీ ఇంకా రుణమాఫీ కాని రైతులు చాలా మంది ఉన్నారని, వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నేను చాలా సూటిగా అడుగుతా ఉన్నా, వరద బాధితుల మీద పెట్టమని చెప్తా ఉన్నాం మేము. కానీ పొద్దున లేస్తే దేని ఊరగొట్టాలి, ఎవరికి నోటీసులు పంపాలి, ఎవరి దగ్గర వసూలు చేయాలి. నీకెందుకండి సిఐ గురించి మేము అడుగుతా ఉన్నాం సూటిగా. నీకేం అవసరం సిఐ గురించి? నీ పోస్ట్ కాదు కదా. ఇలా మార్కెట్ కమిటీలో అధ్యక్షులను నియమించినావు. అది ఎమ్మెల్యే గారు నామినేటెడ్ చేసి ఎమ్మెల్యే గారు రికమెండ్ చేస్తే అధ్యక్షులని ఎవరైనా మార్కెట్ కమిటీలో పెట్టుకుంటారు. మరి సిపి చెప్పిన వాళ్ళకు నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తావా? మేము అడుగుతా ఉన్నాం. సిపి గారు చెప్పిన వాళ్ళకు నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తావా? ఇయ్యలేవు కదా. మరి అట్లాంటప్పుడు నువ్వు చెప్తే సిపి ఎందుకు ఇవ్వాలి? నీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఒక ఎమ్మెల్యేగా నువ్వు చెప్పు, సిపి గారి దృష్టికి తీసుకెళ్ళు. ఈ సిఐ బాగా పనిచేయట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, లేకుంటే ఇది మార్చు అని ఒక పద్ధతులు ఉంటుంది. ఇలా వాస్తవంగా చెప్తామంటే ఇంతో అంతా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ పద్ధతిలో నడుస్తూ ఉన్నది. లేకుంటే వీళ్ళ అరాచకాలు అనేది చాలా భయానకంగా ఉన్నాయి. చాలా మంది సోషల్ మీడియా పిల్లల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నారు. పోస్టులు పెడితే కేసు పెట్టాలి. గతంలో కూడా మేము ఉన్నాం, మరి ఎక్కడ పోస్టులు పెట్టలేదే, ఇక్కడ ఇబ్బంది ఎక్కడ గురి చేయలేదే అంటే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు ఉండాలన్నటువంటి ఆలోచన తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితిలో ఇవాళ ఈ ప్రాంత ఎమ్మెల్యే లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు. సార్ ఒక 10 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారు, సార్ ఒక కొత్తదనం చూద్దామని అనుకున్నారు. చేపించు, ప్రజలు మెప్పు పొందేటట్టు పరిపాలన చేసుకో, ప్రజలు సంతోషపడేటట్టు పనులు చేయి. ఓ స్పెషల్ నియోజకవర్గం ఇలా ఒక్క రోడ్డు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన దరిద్రంగా సాగుతుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎమ్మెల్యే ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతుందని, మీ పార్లమెంట్ పరిధిలో సిపి ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నా ఫోన్తో పాటు ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఫోన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని ఆరోపించారు. మేము ఎక్కడికి వెళ్ళినా మా సమాచారం వారికి తెలిసిపోతుందని, మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వారికి ఎలా చేరుతుందని ప్రశ్నించారు. పోలీస్ యంత్రాంగం ఒక సెక్యూరిటీ వింగ్ అని, ప్రజల సేఫ్టీ వింగ్ అని, అలాంటి పోలీసుల ఫోన్ ట్యాప్ చేయడం సిగ్గుచేటన్నారు. సిపి, సిఐకి కాన్ఫరెన్స్ పెడతలేరని, మంత్రికి, ఎమ్మెల్యేకు ఎలా తెలుసని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ చెక్కులైనా పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేకు హక్కు ఉంటుందని, ప్రభుత్వం నుండి వచ్చే ఫండ్స్ కాంగ్రెస్ ఫండ్స్ కావు, ఇవి ప్రజల సొమ్ము అని అన్నారు. దీనిపై కూడా హైకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. ఇవాళ చాలా సీరియస్ అలిగేషన్ ఈ ప్రభుత్వం మీద నేను చేయబోతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది, ప్రతి ఎమ్మెల్సీది, ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఎటు పోయినా, ఏడికి వచ్చినా, ఏం మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్, మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తూ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీలది, ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్గా అనుమానిస్తున్నాను. కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం గ్రామానికి మాజీ సర్పంచ్ భర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ల గౌతమ్ రెడ్డి ఈ నెల 1వ తేదీన గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా నేడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 70కి పైగా డెంగూ కేసులు నమోదయ్యాయని, మలేరియా కేసులు నమోదు కాలేదని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని రైతు వేదికలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, ధర్మారం ఎంఆర్ఓ రజిత పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి ప్రమోద్
కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వైరల్ ఫీవర్స్తో ప్రజలు భయభ్రాంతులకు గురై ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకూడదని సూచించారు. ప్రజలు భయపడి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అనవసరమైన పరీక్షలు చేసి రోగితో పాటు బంధువులను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తారని చెప్పారు. జిల్లా వైద్య శాఖ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శిస్తూనే ప్రభుత్వం నిర్ణయించిన ధరల ఆధారంగానే ప్రజలకు వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 70కి పైగా డెంగ్యూ కేసులు, 2 చికెన్ గున్యా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. డెంగ్యూ, చికెన్ గున్యాతో పాటు ఇతర వ్యాధులకు సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలను టీ డయాగ్నోస్టిక్ హబ్లో చేస్తామన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వేడి ఆహారమే తీసుకుంటూ దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. మీ అందరికీ తెలుసు, ఈ యొక్క జ్వరాలను ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. మీరు ప్రైవేట్లో తీసుకోండి, గవర్నమెంట్లో తీసుకోండి, మీకు 3-4 రోజులు అయితే ఇబ్బంది పెడుతుంది. అనవసరంగా ప్రైవేట్లోకి వెళ్ళి మీరు ఇబ్బంది పడకండి. వారు మిమ్మల్ని భయపెట్టించి అనవసరమైన పరీక్షలు చేసి బాగా వేలకు డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఇది గమనించండి. మేము ప్రైవేట్ వాళ్ళు కూడా టైం టు టైం మేము విజిట్ చేసి వాళ్ళని హెచ్చరిస్తున్నాము. డబ్బులు కూడా ప్రాపర్గా ఏదైతే తారీఫ్ బోర్డులో ఉందో దాని ప్రకారమే తీసుకోవాలని, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని కూడా చెప్తున్నాము. మన జిల్లాలో తీసుకుంటే ఇప్పటివరకు మనకు 70 పైగా డెంగ్యూ జ్వరాలు నమోదయ్యాయి. మలేరియా మన జిల్లాలో లేవు. చికెన్ గున్యా ఒక 2 నమోదయ్యాయి. మేము ప్రతిదాన్ని కూడా ఇక్కడ మన కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా మన టీ డయాగ్నోస్టిక్ హబ్లో చేస్తున్నాము. కూరగాయలను కూడా మనం కొనుక్కొని వచ్చినప్పుడు వాటిని శుభ్రంగా కడుక్కొని కోసి వండుకొని తినండి. తాజా పదార్థాలనే తినండి. నిన్నటి పదార్థాలను తినకండి. మన ఆహార పదార్థాల మీద కూడా ఎప్పటికప్పుడు మూతలు పెట్టుకోండి. ఇంట్లో ఈగలు పెరగకుండా చూసుకోండి. ముఖ్యంగా డెంగ్యూ దోమలు పైడుపూడ కుడతాయి కనుక మనం బయటకు వెళ్ళినప్పుడు ఫుల్ షర్ట్లు, ప్యాంట్లు కానీ మొత్తం శరీరాన్ని కవర్ అయ్యేటట్టు బట్టలు వేసుకోండి. మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యమే మా కౌన్సిల్ ధ్యేయమని మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి అన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు శానిటేషన్ పనుల్లో నిమగ్నమైన వారు చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా మురికి కాలువలో రోడ్లపై ఉన్న చెత్తను శుభ్రం చేస్తున్న వారి ఆరోగ్యం పట్ల మా కౌన్సిల్ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగానే ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ చెత్తను రోడ్లపై మురికి కాలువలో వేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మన ఈ వర్షాకాలంలో ప్రబలుతున్న విష జ్వరాలకు మా కార్మికులు ఎవరు వాటి బారిన పడి సుస్థి కాకుండా ఉండడానికి వారిని అందరికీ కూడా ఎప్పటికప్పుడు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తూ వారి జాగ్రత్తను కోరుకుంటూ వారికి ఎప్పుడు మందులిస్తూ వాళ్ళకి అన్ని తగిన జాగ్రత్తలు, అంటే వర్షాల్లో తడిచినట్టయితే జ్వరాలు వస్తాయి, వారందరికీ కూడా ప్రొటెక్టివ్ కేర్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు దోమల ఫాగింగ్ కూడా నిరంతరం జరుగుతుంది. మా కార్మికులు అందరూ కూడా ఎల్లవేళలా అంటే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చెత్త సేకరణ కానీ రోడ్డు క్లీన్ చేస్తూ ఉంటారు. సో వారందరి ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ పెట్టి వారికి కావాల్సిన ఆరోగ్య కష్టాన్ని కూడా తీర్చడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న కమిషనర్ గారు, అలాగే వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ డిఎంహెచ్ఓ గారు కోఆర్డినేట్ చేస్తూ వైద్యాధికారులను పంపించి మా కోసం సాయం అందించిన డిఎంహెచ్ఓ గారికి, అలాగే వెంటనే రాగనేడి పిహెచ్సి నుంచి వచ్చిన డాక్టర్ గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఎప్పుడూ ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పురాణాల నుండి నేటి వరకు హిందూ ధర్మంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. విద్యార్థులను మహోన్నతులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎనలేనిది. పాఠ్యాంశాలను బోధించడమే కాదు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా సిద్ధం చేస్తారు గురువులు. అందుకే హిందూ ధర్మంలో బడిని గుడిలా, ఉపాధ్యాయులను దేవుడిగా పూజిస్తారు. వారి సేవలను గౌరవించుకునేలా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన మాజీ రాష్ట్రపతి విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అలాంటి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఆర్ఎం సుచరిత ముఖ్య అతిథిగా హాజరై ఆర్టీసీలో నిత్యం ప్రయాణించే ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం వారికి ఆర్టీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలను వివరించారు. కరీంనగర్ స్లేట్ హై స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ వంగపల్లి రాజేశ్వర్ ఆధ్వర్యంలో సెల్ఫ్ గవర్నింగ్ డే నిర్వహించారు. విద్యార్థులే టీచర్లుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. విద్యార్థుల్లో ఉపాధ్యాయ వృత్తిపై అవగాహన తీసుకువచ్చేందుకు ఈ సెల్ఫ్ గవర్నింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ వంగపల్లి రాజేశ్వర్ అయితే టీచర్లుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించడం సరికొత్త అనుభూతిని మిగిల్చిందని టీచర్ అవతారమెత్తిన చిన్నారులంటున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి ప్రభుత్వ పాఠశాలలో యాదవ సంఘం మండల అధ్యక్షుడు కావటి రాజు యాదవ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న గురువులకు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవనీయులు సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా పూర్వ పాఠశాల అయినటువంటి ఈ పాఠశాలలో ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయులకు శాల్వాలతో సన్మానించుకోవడం జరిగినది. గౌరవ సర్వేపల్లి రాధాకృష్ణ గారు తమిళనాడులోని తిరుతానిలో మధ్యతరగతి కుటుంబంలో 5 సెప్టెంబర్ 1988లో జన్మించడం జరిగింది. ఆయన మద్రాసులోని క్రిస్టియన్స్ కళాశాలలో తత్వశాస్త్రం చదువుకోవడం జరిగింది. ఆయన 1952 నుండి 1962 వరకు భారతదేశ ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా 1962 నుండి 1967 వరకు భారతదేశ 2వ రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించడం జరిగినది. అదేవిధంగా ఆయనకు 1969లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదుతో తస్కరించింది. గురువులే సమాజ నిర్దేశకులని, భవిష్యత్తుకు రూపశిల్పులని మన్నెంపల్లి తాజా మాజీ ఉప సర్పంచ్ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పొన్నం అనిల్ గౌడ్ అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న గురువులను గురువారం ఘనంగా సన్మానించారు. అనంతరం అనిల్ గౌడ్ మాట్లాడుతూ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి మంచి పౌరులను అందజేసేది ఉపాధ్యాయులే అన్నారు. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులే మొదటి గురువులైనా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది మాత్రం ఉపాధ్యాయులే అన్నారు. గురువులకు చేసే సేవ దైవానికి చేసినట్లేనని అన్నారు. నిత్య విద్యార్థి అయిన గురువులు విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు. వారి ఉన్నతికి తోడ్పడాలని కోరారు. కరీంనగర్ వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు టీచర్లను చూసి చాలా నేర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పట్టుదలతో చదివి మంచి ఉన్నత స్థానాలలో ఉండాలని ఆకాంక్షించారు. Just you can understand the importance of a teacher there. Okay, all of you please concentrate. ఒక వ్యక్తి పిల్లలు అతనికి లేకపోతే ఒక ఆర్ఫనేజ్ హోమ్ నుండి అడాప్ట్ చేసుకొని వచ్చాడు. అడాప్ట్ చేసుకొని వచ్చి అతన్ని పెంచాడు. ఆ పిల్లవాడు స్కూలింగ్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వచ్చాడు. డిగ్రీలో మన స్టూడెంట్ మన కాలేజీలో చేరాడు. చాలా మంది ఫ్యాకల్టీస్ కూడా ఆ వ్యక్తి తెలుసు, కానీ నేను పేరు చెప్పాను. కరీంనగర్ భగత్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భగత్ నగర్ శివాలయంలో సంఘంలోని ఉపాధ్యాయులను, విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. గురువులను గౌరవించడం, పూజించడం వల్ల గురుభక్తితో పాటు దేశభక్తి పెరుగుతుందన్నారు. ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నాయకులు ఉపాధ్యాయులను సత్కరించుకునే కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని చేపడతామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మా భగత్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం తరపున మా సంఘంలో ఉన్న ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులను పురస్కరించుకోవడానికి మాకు ఆనందంగా ఉంది. ఉపాధ్యాయులను గౌరవించడం వల్ల మనకి గురుభక్తి చాటడం కూడా జరుగుతుంది.
ఉపాధ్యాయులను మనం గౌరవించడం వల్ల దేశభక్తి కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఉపాధ్యాయులు క్రమశిక్షణగా పిల్లల్ని ఉంచకపోతే రక్షణ వ్యవస్థ మీద ఇబ్బంది పడుతుంది. ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా పిల్లల్ని క్రమశిక్షణ ఉంచడానికి తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరుతున్నాను. అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలేవాడు ఉపాధ్యాయుడు. అందుకే ఉపాధ్యాయునికి సంఘంలో ఒక పవిత్రమైన స్థానం ఉంది. ఉపాధ్యాయుడే సమాజ మార్గనిర్దేశకుడు. తరగతి 4 గదులలో ప్రపంచాన్ని చూపించగలిగినటువంటి ఏకైక వ్యక్తి విద్యార్థులకు ఉపాధ్యాయుడు. ఆయన భవిష్యత్ భారతదేశ నిర్మాత ఒక రకంగా. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి బాలలు సరైన మార్గంలో ప్రయాణింపజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంకమ్మ తోటలోని ధన్గర్ వాడి ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవి మాట్లాడుతూ తరగతి 4 గోడల మధ్య భవిష్యత్ భారతదేశం నిర్మింపబడుతుందని, దానిలో ఉపాధ్యాయులదే ప్రముఖ పాత్ర అని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైందని, ఉపాధ్యాయులే విద్యార్థులకు రోల్ మోడల్ అని పేర్కొన్నారు. హైదరాబాద్లో కలకలాన్ని సృష్టిస్తున్న హైడ్రా దాడులు ఉమ్మడి జిల్లాలో సైతం ప్రారంభమైనట్టుగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న తిమ్మాపూర్ మండలంలో ఎస్ఆర్ఎస్సీ అధికారులు దాడులు చేయగా ఇప్పుడు పెద్దపల్లిలో చేసిన దాడులు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అక్రమ కట్టడాలు కూల్చివేత, పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బందంపల్లి, రంగంపల్లి చెరువులను కబ్జా చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. చెరువు ఆక్రమణలపై సర్వే చేయించిన కలెక్టర్ శ్రీహర్ష ఆక్రమణలపై మున్సిపల్ కమిషనర్ నివేదిక ఆధారంగా చెరువు బఫర్ జోన్ ఉన్న కట్టడాలను కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బందంపల్లి చెరువులో ఉన్న కట్టడాలను జేసీబీతో కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ గంగయ్య మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చెరువుల ఆక్రమణలు తొలగిస్తామని, ఎవరైనా చెరువులు కుంటలు ఆక్రమించుకోవద్దన్నారు. ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీచర్స్ డే సందర్భంగా కరీంనగర్ జోయాలుకాస్ యాజమాన్యం ఆధ్వర్యంలో చింతకుంట ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకు సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జోయాలుకాస్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ రతీష్ పి మరియు చింతకుంట ప్రభుత్వ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ బర్త్డే సందర్భంగా టీచర్స్ డే మనం పురస్కరించుకోవడం జరుగుతుంది. ఇదే పార్ట్ ఆఫ్గా మనం జోయాలుకాస్ తరపున చింతకుంట గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడున్న చాలామంది సీనియర్స్ టీచర్స్ని ఫెలిసిటేట్ చేయడం జరిగింది మా యాజమాన్యం తరపున. ఇలా టీచర్స్ డేనే కాకుండా చాలా కరికులం యాక్టివిటీస్ మేము చాలా చేస్తూ ఉంటాం. అంటే మిగతా రంగాల్లో కూడా యాక్టివ్గా ఉండాలని ఎప్పుడు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా అందరికీ నేను హ్యాపీ టీచర్స్ డే తెలుపుకుంటున్నాను జోయాలుకాస్ తరపున. ఆల్ స్టూడెంట్స్ ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాగానే క్రమశిక్షణతో వాళ్ళ కైండ్నెస్, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఎలా నేర్చుకున్నారు ఏంటి అనేది మీ టీచర్స్ ద్వారా మీరు అంతా నేర్చుకొని అంతా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము జోయాలుకాస్ తరఫున ఇక్కడ టీచర్స్ అందరికీ మన తరఫున జోయాలుకాస్ టీమ్ తరఫున స్మాల్ ఫెలిసిటేషన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు కరీంనగర్ బ్లూమింగ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ ఖుద్దూస్. బ్లూమింగ్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కళాశాల కరెస్పాండెంట్ ఖుద్దూస్ మాట్లాడారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదవాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు. బ్లూమింగ్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో చదవడం విద్యార్థులు తమ అదృష్టంగా భావించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సంస్కృతి కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. 13 సంవత్సరాల నుంచి కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి కోర్సులు ఏంటంటే MPHW, MLT అండ్ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్, ఇన్సూరెన్స్ మార్కెటింగ్, క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ 5 కోర్సులు ఉన్నాయి. ఇక్కడ చేరినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా 2 ఇయర్స్ అయిపోవడంతో ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇదే కాకుండా మా దగ్గర DMLD, ANM అనే కాలేజీకు మాకు ఉండడం జరిగింది. గత 13 సంవత్సరాల నుంచి మేము పేద మైనార్టీ విద్యార్థులందరికీ కూడా మేము చదువులు చెప్పి వాళ్ళను మంచి భవిష్యత్తు కొరకు సమాజానికి ముందుకు పోవడానికి మేము మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. Teachers Day is celebrating every year. On this occasion of Teachers Day, we are celebrating freshers party to invite our juniors and as so are possible. So our teachers are attended to freshers party
and our juniors also. So all are thankful for us for attending the party and participation in freshers party. ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా పిల్లలు ఉత్సాహంగా ఫ్రెషర్స్ డే జరుపుకుంటారు. తర్వాత మా టీచర్సు, తర్వాత స్కూల్కు సంబంధించిన ముఖ్య అతిథులు, తర్వాత తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇవాళ టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని బ్లూమింగ్ జూనియర్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఖుద్దూస్ గారిని కోరుకుంటూ ముఖ్యాంశాలు మరొకసారి. గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం. సోషల్ మీడియాలో వీడియో విడుదల. విద్యలో తెలంగాణ విద్యార్థులను అగ్రగామిగా నిలపాలని విజ్ఞప్తి. కలెక్టరేట్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంగుల. ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం. బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వ విప్ అడ్లూరి ఫైర్. తమ పార్టీ నేతలతో దాడులు చేయించుకుని సానుభూతి డ్రామా ఆడుతున్నారని మండిపాటు. బీఆర్ఎస్ నేతలపై దాడికి కాంగ్రెస్ కు సంబంధం లేదని వెల్లడి. కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్. పోలీసుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారని మండిపాటు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్. ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రస్మయి ఫైర్. కమిషన్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేకుండా పోయిందని మండిపాటు. నియోజకవర్గ పరువు తీస్తున్నారని ధ్వజం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.